వెన్ పొంగల్. కొన్ని ప్లేసెస్లో పొంగల్ అంటాం, వెన్ పొంగల్ అంటాం, కార పొంగల్ అంటాం. బట్ ఏదైనా సరే దాని రుచి అయితే వేరే లెవెల్. సో ఇవాళ నేను 200 grams ఆఫ్ పొంగల్ తింటున్నాను. నా షుగర్ లెవెల్స్ ఎంత స్పైక్ అయ్యాయో చూద్దాం. బిఫోర్ హ్యావింగ్ పొంగల్ నా షుగర్ లెవెల్స్ అయితే 119 ఉన్నాయండి. చూసారు కదా, నేను పొంగల్ తినైతే 2 hours అయిందండి. లెట్స్ చెక్ మై షుగర్ లెవెల్స్. చూస్తున్నారు కదా నా షుగర్ లెవెల్స్ 139. చాలా వండరింగ్ గా ఉంది కదా మీకు షుగర్ లెవెల్స్ అనేది ఇంత తక్కువ ఎలా స్పైక్ అయ్యాయని. దీనిలో సీక్రెట్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. జనరల్ గా ½ కప్ ఆఫ్ రైస్ కి ½ కప్ ఆఫ్ పెసరపప్పు తీసుకుంటాం కదా, కానీ ఇక్కడ నేను ఏం చేశానంటే 3/4 కప్ ఆఫ్ పెసరపప్పుకి 1/4 కప్ ఆఫ్ రైస్ యాడ్ చేశాను అండ్ పోర్షన్ కంట్రోల్ చేశాను. పోర్షన్ కంట్రోల్ ఎప్పుడైతే చేస్తామో మన షుగర్ లెవెల్స్ అయితే అంతగా స్పైక్ అవ్వండి. మన ఇష్టమైన ఫుడ్ తినొచ్చు, మన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మనం పొంగల్ అనేది వైట్ రైస్ తోనే కాదండి, కీన్వోతో, మిల్లెట్స్ తో, బ్రౌన్ రైస్ తో కూడా తినొచ్చు. హ్యాపీగా వీక్లీ వన్స్ పొంగల్ అనేది మీ డైట్ లో యాడ్ చేసుకోండి. ఇది చాలా మంచిది. దీనిలో ప్రోటీన్ ఉంది, హెల్దీ ఫ్యాట్ ఉంది, కార్బ్స్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టు పొంగల్ చేసుకొని మీ షుగర్ లెవెల్స్ ఎంత స్పైక్ అయ్యాయో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. All the women over there, be healthy and make your home healthy.